నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మరియు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ అందించిన స్ఫూర్తి ఎనలేనిదని, ఆయన ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మరియు ఇతర నేతలు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం జరిగిందని, కానీ నేడు పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా రెడ్ బుక్ పాలన నడుస్తుందని, భూ కబ్జాలు, మహిళలపై దాడులు మరియు రౌడీయిజం పెరిగిపోయాయని నేతలు ఆరోపించడం జరిగింది. అలాగనే కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ తిరిగి జగన్ ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి నడుం బిగించాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్లాది విష్ణు గారు, గౌతమ్ రెడ్డి గారు, రాయన్ భాగ్యలక్ష్మి గారు, ఆసిఫ్ గారు, ముఖ్య నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. మనందరం కూడా ఈరోజు ఇంత చక్కగా కానీ ఇప్పటి వరకు మనం ఇంత జీవన సరళి బాగుందంటే వారి యొక్క రాజ్యాంగ విధానము, దాన్ని అమలుపరిచే దాంట్లోనే అంతా కూడా ముందుకు సాగింది. అటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూపెట్టే విధంగా రాజ్యాంగాన్ని రచించి, ఆ రాజ్యాంగం ద్వారానే ప్రజల హక్కులను కాపాడే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఉండుండేది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఈ రాష్ట్రంలో రౌడీ పాలన. జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ప్రయాణం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి విరుద్ధంగా రెడ్ బుక్ని తీసుకొచ్చారో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది అరాచకాలు, హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం, చంపేయటం అనేటువంటి జరుగుతుందంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమం. కాబట్టే ప్రజానీకం ఆలోచిస్తూ ఉన్నారు, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ విధానాల్ని పొడికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే అందరూ ఉండాలని, అందుగాను ప్రయాణం చేయాలనేటువంటి కోరుకుంటున్నారు. అదే దిశగా కార్యకర్తలందరూ కూడా ఉంటారని కూడా. జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు సూచించినటువంటి రాజ్యాంగం భారతదేశంలో అన్ని వర్గాల వారికి, మరీ ముఖ్యంగా శ్రామిక వర్గానికి, మహిళా లోకానికి, రాష్ట్రాల హక్కులకి, అలాగే న్యాయ కోవిదుడు, రాజ్యాంగ రూపశిల్పి, ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు, సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ప్రడవిల్లుతూ ఉంది. భారతదేశం స్వతంత్ర భారత్గా వెలుగొందటానికి మన రాజ్యాంగం కూడా ఒక ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. మా వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే ఆసిఫ్ గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు వచ్చి
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అన్నది నిర్వహించుకోవటం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకు ఇంత గర్వంగా తెలియజేస్తున్నామంటే 2019 నుంచి 24 లోపు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ప్రతి ఒక్కరు ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వలంబన మహిళలకి అందాలి అని అంబేద్కర్ ఆశయాలు ఏ ఉన్నాయో అవన్నీ పుణుకుపుచ్చుకొని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలన చూసుకుంటే ఏ ఒక్కరూ వేలెత్తి చూపించే విధంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగించారు. కేవలం అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ వీళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగింది. కానీ ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారన్నది మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి జగ్గైపేట కాన్స్టిట్యూన్సీలో కొత్తగా విగ్రహాలు కట్టి మరి వారికి నివాళులు అర్పించి రావడం అనేది ఆనవాయితీగా ఉంది. మా సందర్భంలో అక్కడ కూడా జగ్గైపేటలో కూడా కార్యక్రమాన్ని ముగించుకొని మరి ఇక్కడ ఎండలో చాలా సేపు మరి ఆలస్యం అయినప్పుడు కూడా కృతజ్ఞతలకు మరి మీ అందరూ కూడా ఒకసారి అభివృద్ధి తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది నాయకులు ఉన్నారు. మనం స్వాతంత్రోద్యమంలో పనిచేసిన గాంధీ, మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ అలా ఎందరెందరో మహనీయులు మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆశువులు పోశారు. అలానే ఇవాళ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి వారి పేరు చెప్తేనే ఇవాళ భారతదేశంలో తెలియని పౌరులు లేరు. దాదాపు 100 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మరి దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మన పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఆ విధంగా పండుగ వాతావరణంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం, వారికి ఘనమైన నివాళులర్పించడం, ఆ రోజున మంచి మంచి కార్యక్రమాలు మరి వారి పేరు మీద చదువుకున్న వ్యక్తులకి స్కాలర్షిప్ లాంటి కార్యక్రమాలు చేయడం అనేది మనం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప 30వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శ్రీ సామినేని ఉదయభాను గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అలాగే పెద్దలు పెనుగొండ సుబ్బారాయుడు గారు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మౌ అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించి ఆ రోజుల్లో దళితులకి ఉడికి పనికి ఎవరైన పరిస్థితుల్లో విద్యార్థులకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుని అక్కడతో ఆగకుండా ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ విదేశాల్లో వెళ్ళి మరి విద్యను అభ్యసించి బరోడాలో
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పరిసరాలు జై భీమ్ నినాదాలతో మారుమ్రోగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ విభాగం ఆధ్వర్యంలో భారీ నివాళి కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నేడు భారతదేశం ప్రపంచంలోని పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా వెలుగొద్దుతుందంటే దానికి అంబేద్కర్ వేసిన పునాదియే కారణమని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సర్వసిద్ది రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలపల్లి గణేష్ తో పాటు చారుగుడి శివలలి, విశ్వనాథ్, కిరణ్, నందిగం కిషోర్ వంటి పలువురు కీలక నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ చరిత్రలోని మహనీయుడిగా పేరుగాంచిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్న సందర్భంలో మా వంతు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ కూడా నీటితో శుభ్రపరిచి దీప ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించే కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం కార్యకర్తలు అందరం కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి వారి నిలువెత్తు ఆదర్శవంతమైనటువంటి విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఈరోజు కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి గారు, అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సర్వసిద్ధి రాజు గారు, శివలలిత గారు, రత్నకుమారి గారు, నందిగం సురేష్ గారు, విశ్వనాథ్ గారు, కిరణ్ గారు, సురేష్ గారు, అనేక మంది, అనిల్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ నరేంద్ర గారు అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన నిమ్న జాతిలో పుట్టి అనేక కష్టాలు పడి అనేక అవమానాలు పడి అస్పృశ్యత. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక సేవ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ గవర్నర్పేటలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన డీజీపీ అనంతరం వారోత్సవాల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ 1944లో ముంబై విక్టోరియా డాక్ లో జరిగిన భారీ నౌక ప్రమాదాన్ని గుర్తు చేశారు. ఆనాడు ప్రాణాలకు తెగించి పోరాడిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది త్యాగం నేటి సేవలకే పునాది అని కొనియాడారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి అందరూ దూరంగా వెళ్లాలని చూస్తారు, కానీ ఫైర్ సిబ్బంది మాత్రమే ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్తారు అంటూ వారి సాహసాన్ని అభినందించడం జరిగింది. ఫైర్ డీజీ వెంకటరమణ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్, భారీ వరదల సమయంలో సిబ్బంది అందించిన సేవలను గుర్తు చేశారు. ఇప్పటికే 1200కు పైగా ఆసుపత్రులు, పాఠశాలలో మాక్ డ్రిల్స్ నిర్వహించామని, ఏప్రిల్ 20 వరకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవిష్యత్తులో టెక్నాలజీ సాయంతో అగ్ని ప్రమాదాలను ముందే పసిగట్టేలాగా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. It started with Bombay dock explosion in 1944. And their sacrifice is not a history. It is the foundation on which the fire services stand today. I extend my sincere appreciation to the efforts of AP Fire Department for organizing this program. Firefighting or firefighters, they are a rare species. When the dangers strike, everybody wants to run away. But it is only the firefighters who enter the scene and protect the lives. This is not an ordinary courage. It is disciplined bravery which has been brought in by sustained training and unshakable commitment to the public service. A firefighter's job is not just an ordinary job. It's full of risks. Today, as we remember our martyrs, we must also recognize that the legacy is continuing responsibility. Every firefighter
who responds to a call. Every team that enters a hazardous zone, every life that is saved. These are the living tributes to రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బహుజన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. కుల వివక్ష లేని సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, కలెక్టర్ లక్ష్మీషా తదితర అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం ఈ భారతదేశంలోని 140 కోట్ల మందికి ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం, ప్రపంచ మేధావిగా ఆయన రూపుదిద్దుకున్న తీరు భావి తరాలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎక్కడికక్కడ ఆ మహానుభావుడి విగ్రహాలను పెట్టి బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం పనిచేశాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, చదువు ద్వారా మాత్రమే ఇవాళ ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు, ఏ అణగారిన వర్గాల కోసం దామాషా ప్రకారం ఈ భారతదేశంలో నిధులు చిట్ట చివరి కుటుంబం కోసం కుటుంబానికి కూడా అందించే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించినటువంటి తీరు ఇవాళ పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకి ఎనలేని మేలు చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కోసం, ఆశయాలు అమలు చేస్తూ పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తాం. దామాషా ప్రకారం వాళ్ళు కేటాయించవలసిన నిధులన్నీ కేటాయిస్తాం. ఎస్సీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను బలోపేతం చేస్తాం. వెనుకబడిన ఈ వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఇప్పుడే కలెక్టర్ గారు, మేము అలాగే అందరం కూడా వచ్చి నివాళులు అర్పించి భవిష్యత్ తరాలకి ఆ మహానుభావుడు చేస్తున్న మేలుని తెలియజేసే విధంగా. అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్నవాడు, కలిసి నడిచినవాడు అండగా ఉంటాడని నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కిరాతకుడిగా మారాడు. విజయవాడ నగరంలో సహజీవనం చేస్తున్న ఓ మహిళను అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నగరానికి చెందిన నామాల లక్ష్మి, రాఘవులు అనే వ్యక్తులు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా లక్ష్మి ప్రవర్తనపై రాఘవులు తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని రాఘవులు ముందస్తు పథకం రచించాడు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నిర్మానుష్య ప్రాంతం రాగానే రాఘవులు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన వద్ద దాచుకున్న చాకుతో లక్ష్మిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఆమె శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ లక్ష్మి ఈ రోజు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు రాఘవుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విజయవాడ కలెక్టరేట్ లో భారీ కలకలం రేగింది. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఓ వృద్ధురాలు ఏకంగా అధికారుల ముఖంపైనే కారం చల్లి తన నిరసనను వ్యక్తం చేసింది. 20 ఏళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఆ వృద్ధురాలు ఈ సాహసానికి వడిగట్టింది. విజయవాడ కలెక్టరేట్ సాక్షిగా అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఘటన ఇది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు ఆనాసాగారం గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు తన భూమిని కోల్పోయి ఏళ్లు గడుస్తున్న పరిహారం అందకపోవడంతో కన్నెర్ర చేసింది. అసలు విషయం ఏంటంటే 2003లో నేషనల్ హైవే విస్తరణ కోసం అధికారులు ఆమె భూమిని తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 23 ఏళ్లుగా పరిహారం కోసం ఆమె ఆఫీసుల చుట్టూ కాళ్లెరిగేలాగా తిరుగుతూనే ఉంది. న్యాయం చేయమని అడగటానికి కలెక్టరేట్ కు వచ్చిన ఆమెకు అధికారుల నుంచి వింత సమాధానం ఎదురైంది. మాకు సంబంధం లేదు, ఆ రికార్డులే మా దగ్గర లేవు అంటూ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె సహనం నశించింది. తన వెంట తెచ్చుకున్న కారం పొడిని అధికారులపై చల్లి ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. నా భూమిని తీసుకుని నన్ను రోడ్డున పడవేస్తారా, రికార్డులు లేవని ఎలా చెబుతారు అంటూ ఆమె అధికారుల్ని నిలదీసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన భూమికి తగిన నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో కలెక్టరేట్ వర్గాల్లో పెద్దెత్తున చర్చ మొదలైంది. దేశ
దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బాబాసాహెబ్ కు ఘన నివాళులర్పించారు అధికారులు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయంపై అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి. అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రవీంద్రరావు మాట్లాడారు. భారతదేశ గతిని మార్చిన మహనీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. మరో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక ప్రపంచ మేధావి అని పేర్కొన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో సమాజంలో చైతన్యం నింపారని, మహిళల అభ్యున్నతికి, సామాజిక అసమానతల తొలగింపునకు ఆయన చేసిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఆయన గురించి చెప్పాలంటే అది ఒక ఎన్సైక్లోపీడియా. మనందరికీ వచ్చే 100-200 సంవత్సరాలు కూడా ఆయన చరిత్ర కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన చరిత్ర ఒక అజారామం, దానికి ఎక్కడ స్టాప్ లేదు, ఒక స్టేజ్లో ఆగిపోయేది కాదు. ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల గురించి అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, అందరూ చదువుకుంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది, ఎంతమందికి మనం పైకి తీసుకురావాలంటే ఏమేమి చేయాలి, వెనుకబడిన తరగతుల్ని ఎలా అప్డేట్ చేయాలి, ఈరోజు కూడా ఆయన చూసే మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఏ పరిపాలన అయినా ఎవరు వచ్చినా రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాలని చెప్పేసి ఆ రోజున ఆయన ఇచ్చిన సందేశం ద్వారాగా ఈరోజు కూడా మన సమాజం ఆ రాజ్యాంగాన్ని నమ్ముకునే బ్రతుకుతుంది. అందుకే ఎటువంటి అలజడులు వచ్చినా తాత్కాలికం అవుతుంది, అల్టిమేట్గా రాజ్యాంగమే ప్రివేల్ అవుతుంది. అటువంటి రాజ్యాంగ రూపశక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు మన ఏడుగులో కూడా మన భావి పౌరులు కూడా ఆయన యొక్క చరిత్ర, ఆయన వచ్చిన విధానం, ఆయన జీవించిన విధానం. సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ఉన్న అసమానతల మీద ఒక నిశ్శబ్దం చేసిన కృషి వల్లే ఆయన ఒక ప్రపంచ మేధావి. బోధించు, సమీకరించు, పోరాడు అని 3 త్రిరత్నాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ముందు విద్యావంతులై విజ్ఞానవంతులైతే మనము ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకొని వాటిలోంచి బయటపడి అందరూ కూడా మరి ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఆయన ఒక శిక్షణ నాయకుడు కాదు, ప్రపంచం గుర్తించిన మేధావి. సో ఆయనని ఆర్బీఐలో నెలకొల్పడం కానీ, రూపాయి రూలో కానీ ఏ అంశం తీసుకున్నా ఆయన మన భారతదేశానికి ఒక ఫ్యూచర్కి దశ నిర్దేశం చేశారు. మహిళల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, సమానత్వం పట్ల కానీ ఆయన వేసిన అడుగులే ఈరోజు మనం కూడా ఆ పొలాలు అనుభవిస్తున్నాం. సో ఆయన బర్త్డే, ఆయన జన్మదినం సందర్భంగా మనమందరం కూడా ఆయన స్మరించుకుంటూ మన భావితరాలు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్ఠించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఈ మహనీయుల ఆశయాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాక వెంగళరావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో జన్మించి ఉన్నత చదువులు అభ్యసించిన అంబేద్కర్ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాజ్యాంగాన్ని రచించారని వారు ఈ సందర్భంగా కొనియాడారు. రాజధాని అమరావతిలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలియజేశారు. స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి అందే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని నేతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆయన జన్మానంతరం ఆ తర్వాత ఆయన అభ్యాసం అదంతా కూడా మరి ఉన్నత విద్య కోసం ఆయన
కొలంబియా వెళ్ళి ఉన్నత విద్య కూడా అభ్యసించడం జరిగింది. మరి ఆనాడు మరి ఈ ఎవరైతే బహుజనులు ఉన్నారో బహుజనులు మరి అంతగా విద్యను అభ్యసించిన వారు లేరు. ఆనాడు ఆయన ఉన్నత విద్యను అభ్యసించి మన భారత రాజ్యాంగాన్ని కూడా మరి రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు మరి ఆయన అంటరానితనం మీద అదేవిధంగా మరి బహుజనులందరూ కూడా విద్యాభ్యాసం చేయాలి అనే ఉద్దేశంతో, మహిళలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి జ్యోతిరావు గారి పూలే ఆశయాలను కూడా ఆయన మరి పుణికిపుచ్చుకొని ఆనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడ్డారు. వారు ఆశించిన మరి ఆశయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తప్ప ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈ దేశాన్ని 60 సంవత్సరాలు సుమారుగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప బహుజనుల అభివృద్ధి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. నేటికి కూడా మరి అనేక మంది అంటరానితనంతో అనేక గ్రామాల్లో ఇప్పుడు కూడా వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఆ వివక్ష పోవాలి, అందరూ సమానమనే భావన రావాలి. దేశవ్యాప్తంగా అందరూ కూడా విద్యను అభ్యసించాలి, అందరూ ఉన్నత వర్గాలుగా. ఆయన ఆలోచన విధానం అని మనం నినాదాలు ఇస్తున్నాం తప్ప నిజంగా ఈ రోజున భారత రాజ్యాంగానికి జరుగుతున్న ఇబ్బందుల గురించి మనం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు 1956లో కాకా కాలేకర్ కమిషన్ బీసీల కోసం వేస్తే 1990లో కానీ ఆ రిజర్వేషన్లు అమలు కాలేదు. అవి కూడా నామమాత్రంగా విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే. ఎప్పటి నుంచో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. దీని గురించి ఎవరు ఆలోచించడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సౌభ్రాతృత్వం కోసం ఆయన పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితాలు ఈరోజు కూడా అన్ని వర్గాలకు అందలేదనేది చాలా స్పష్టమైన అంశం. కాబట్టి ఈ దశలో బీసీ సంఘాలు పనిచేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం అని మన దేశంలో. నమస్కారం, నా పేరు శ్రీరం నాగమల్లేశ్వరరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షుడిని. ఇప్పుడు మా అధ్యక్షులు వారందరూ చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాలకి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఆయన అడుగుదాలు నడుస్తామని చెప్పి మేమంతా రేపు అమరావతి రాజధానిలో మేము ప్రతిపాదన చేస్తున్నాము. అమరావతి రాజధానిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టాలి, అలాగే పూలే గారి విగ్రహం కట్టాలని మేము రేపటి నుంచి ఈ విషయం మాత్రం రేపు సీఎం గారు కలిసి లెటర్ ఇద్దామని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.